ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తనామములో శుభములు కలుగును గాక. అంత బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చదువుకుందాం. అక్కడ ఉన్న విషయాలు: అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరువాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత విజయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! మన మీద ఎంత ప్రేమ, కనికరము, దయ కలిగిన వాడు. అపవాది మనల్ని ఇంతగా వేధించి, శోధించి, బంధించి, రుణపత్రం రాయించి, మనల్ని దేవునికి దూరం చేసి, ఈ లోకంలో మనలను పాపానికి దాసులుగా చేసినప్పుడు దేవుడు మనల్ని కనికరించి, బహుగా ప్రేమించి, వాత్సల్యత చూపించి ఆ రుణపత్రమును సిలువకు కొట్టి మేకులతో వారిని నిరాయుధులను చేసి అపవాదిని, వాని యొక్క దూతలను, వారి అధికారులను మనకు గొప్ప విడుదల కలిగించాడు. అంత గొప్ప విడుదల కలిగించాడు దేవుడు. ఆయన సిలువలో చేసిన త్యాగము అపవాది ఎంతో వేదన పడ్డాడు, ఓడిపోయి వాడు అవమాన పాలయ్యాడు. మనకు దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడో చూడండి. అంటే ఎఫెసీలోనే అంటాడు 2వ అధ్యాయం 1వ వచనంలో, మనం అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారమైనప్పుడు మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా, దేవుడే బ్రతికించాడు. ఆయనతో పాటు మనల్ని కూడా, అపరాధములతో చచ్చిపోయిన మనల్ని ఒక నూతన సృష్టిగా మనల్ని జీవింపచేశాడు. అందుకే అంటాడు, క్రీస్తు యేసు ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాం మనం. ఇది వరకు ధర్మశాస్త్రము లోబడిన మనము ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాం. అంటే అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి నుంచి ఆత్మానుసారమైన నవీన స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా! మనము నవీన స్వభావము గల వారమై దేవుని మహింపరచవలసిన వారమై ఉన్నాము. అంతేకాదు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చినప్పుడు సైతము మన ఎడల జాలి చూపి తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను అని మరలా ఎఫెసీ 2:4 చెప్తాడు. కరుణా సంపన్నుడు ఆయన కరుణ చేత విడుదల కలిగించాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమైనా ఉందైతే ప్రభువుకు నమ్మకంగా బ్రతకాలి. 13వ వచనం చూడొచ్చు మనం ఎఫెసీ 2:13లో, మునుపు దూరస్తులైనటువంటి మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు దేవునికి సమీపస్థులమయ్యాము, సమాధానము కలిగిన వారమై ఉన్నాము. శరీరమందు ఉండినటువంటి ఆ ద్వేషాన్ని కొట్టివేసి ఆ మధ్య ఉన్న గోడను పడగొట్టి తండ్రి అయిన దేవునికి మనకు ఉభయులకి ఆయన ఆ ద్వేషాన్ని సంహరించి సమాధానాన్ని ప్రకటించాడు. హల్లెలూయా! శిలువ సమాధానానికి గుర్తు.
మనుషులమైన మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వివాదాన్ని తీర్చి ప్రభువు మనకు సమాధానాన్ని కలిగించాడు. ఇప్పుడు మనము దేవునితో నేరుగా మాట్లాడుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయంగా కట్టబడుతూ ఆత్మమూలముగా దేవునికి మనము నివాస స్థలమై ఉండాలి. ఆయన స్తుతించాలి, పూజించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కోసం జీవించాలి. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి మనం కృతజ్ఞులమై మన జీవితాన్ని అంకితం చేసుకొని దేవుని మహిమపరుద్దాం. అట్టి కృప మనందరికీ ఆ మహాదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ప్రేమామయుడు నాయన, ఎంత కరుణా సంపన్నుడు నాయన, ఎంత వాత్సల్యం కలిగిన దేవుడు నాయన. నాయన తండ్రితో మమ్మల్ని ఏకం చేసి మాకు సంధి కుదిర్చి మాకు సమాధానం అనుగ్రహించి మమ్మలను ఏకము చేసి నాయన మా యెడల మీరు చూపిన ఈ గొప్ప త్యాగానికై చేసిన యాగానికై నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నువ్వు సజీవుడవని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవని, మాతోనూ ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు అన్నందుకు నేను స్తుతిస్తూ ఈ ఉదయకాలంలో ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడాను ఒక నూతనమైనటువంటి నవీన స్వభావం కలిగి మందిరంలో కట్టబడి నిన్ను పూజించే బిడ్డలుగా, నిన్ను ప్రతిష్ఠించుకునే బిడ్డలుగా చేయమని ఈ ప్రార్థన విన్నందుకు నీకు మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.